ఈ లోక మర్యాదను నేర్పిస్తూ వస్తూ ఉన్నటువంటి, ఈ లోక మర్యాదలోనికి ప్రలోభ పెడుతున్నటువంటి సాతానును 3 సమాధానాలు వాక్యములో నుంచే ఇచ్చి తరిమి కొట్టడం మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీకు ప్రస్తావించి ముగిస్తాను. సాతానుతో జరుగుతున్నటువంటి ఆ మాటలలో ప్రభువైన యేసుక్రీస్తుతో సాతాను ఏ విధంగా మాట్లాడుతున్నాడు? మొదటి ప్రశ్న ఏంటి? నువ్వు రొట్టెలు చేసుకో రాళ్ళను అని అన్నాడు. కానీ దానికి వాక్యం కోట్ చేయలా. ప్రభు మాత్రం వాక్యం కోట్ చేసి నోరు మూసుకో అన్నాడు. అర్రే, ఈయన ఏదో దృక్పథం బాగుంది అయ్యింది, ఈయన కరెక్ట్ దృక్పథంలో ఉన్నాడే, సో మనం ఈయనను కొట్టాలంటే ఏం చేయాలా? మనం కూడా అదే దృక్పథం పెట్టుకోవాలా అని అనుకున్నాడు. నెక్స్ట్ వాక్యంతో వచ్చాడు. ఏ వాక్యంతో వచ్చాడు? మరి నీకోసం దేవదూతలను ఇస్తాడంట కదా, దూకు అని అన్నాడు. ఈయన మళ్ళీ వాక్యంతోనే కొట్టాడు, నీ దేవుడైన యెహోవా నువ్వు. సో ఈ లోక మర్యాద మనము సరైన దృక్పథములో నడుస్తున్నప్పుడు, వాక్యమనే దృక్పథంలో నడుస్తున్నప్పుడు, వాక్యమనే దృక్పథాన్ని మనం ప్రజలకు చెబుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్నే తీసుకుని నిన్ను ఈ లోక మర్యాదలోనికి పిలిచే ప్రయత్నం చేస్తుంది.